దద్దోజనం ధరలోన వరమైన శ్రీహరి ప్రసాదం దద్దోజనం సిరి సంపదల ఎనలేని మహావినోదం దద్దోజనం ధరలోన వరమైన శ్రీహరి ప్రసాదం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం దద్దోజనం చాలా ఈజీగా సింపుల్ టెక్నిక్స్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో, దాని తయారీ విధానం ఎలాగో, దానికి కావలసిన పదార్థాలు అన్నీ కూడా చూసేద్దాం రండి. దీనికి కావలసిన పదార్థాలు, నేను ఒక కప్పు వండినటువంటి రైస్ తీసుకున్నానండి. మీకు అన్నం మిగిలిపోయినా పర్వాలేదు, దద్దోజనం చేసుకోండి. దేవుడికి గనక నైవేద్యం పెట్టేటట్లయితే మనం అన్నం వండుకొని చేసుకుంటాము. ఒక కప్పు పెరుగు, ఒక కప్పు రైసు, రుచికి సరిపడ ఉప్పు, తిరగమాత పెట్టుకోవడానికి ఒక చెంచా శనగపప్పు, మినప్పప్పు, ఒక చెంచా ఆవాలు, అర చెంచా జీలకర్ర, ఒక చెంచా మిరియాలు తీసుకున్నానండి. ఇక్కడ చూసారా, మిరియాలు తీసుకున్నాను. ఒక ఎండుమిరపకాయ, ఒక పావు చెంచా ఇంగువ, 2 చెంచాలు నెయ్యి అండి. ఇక్కడ చూస్తే 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కండి, సన్నగా తరుక్కోవాలి. 2 మిరియాలు కూడా సగం మనం చితక్ కొట్టుకుందామండి. సగం గింజలుగా వేసేసేయాలి, సగం చితక్ కొట్టుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు, 2 చెంచాలు జీడిపప్పు. ఇవి సన్నగా తరిగేసుకుని అల్లం పచ్చిమిరపకాయలు, మనం మిరియాలు కూడా కొంచెం చితక్ కొట్టుకొని తిరగమాత పెట్టేసుకుందామండి. చాలా ఈజీ. అన్నం వండుకొని రెడీగా ఉంటే మనకి 5 నిమిషాల్లో మనం దద్దోజనం కలిపేసి నైవేద్యం పెట్టుకోవచ్చు దేవుడికి. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకొని ప్రిపేర్ చేద్దామండి. ముందుగా మనం ఒక భాండిని తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుందామండి. భాండి కొంచెం వేడెక్కనిద్దాము. ఇట్లా మనం అల్లం పచ్చిమిరకాయలు రెడీ చేసేసుకున్నామండి, సన్నగా ముక్కలు కోసుకుని. చూసారా, ఇక్కడ మిరియాలు కొన్ని చితక్ కొట్టుకున్నాం. ఇట్లా ఇవి నేతిలో వేగితే చాలా బాగుంటుందండి. మిరియం అనేది నెయ్యిలో వేగితే చాలా బాగుంటుంది. దద్దోజనం కూడా మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఎక్కువసేపు పడుతుంది, నిలవ ఉండాలి అనుకుంటే, పులిసిపోకుండా, అంటే పులుపు తినే వాళ్ళకైతే ఓకే అండి. పులుపు కనుక తినకపోతే పాలు పోసేసి తోడు పెట్టేసేసుకోండి. దద్దోజనం ఇట్లా తిరగమాత వేసేసుకుని కాచిన పాలు పోసుకుని తిరగమాత పెట్టేసేసుకుని వదిలేస్తే మీరు తినే వేళకి చక్కగా రెడీ అయిపోతుందండి. నెయ్యి వేడెక్కుతున్నది. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం తిరగమాత గింజలు వేసేసుకుందామండి. నెయ్యి వేడెక్కింది మనకి. ఇప్పుడు తిరగమాత వేసేసుకుందాము. నైవేద్యాల్లో భాగంగా ఇంకా చాలా ఉన్నాయండి. దేవి నవరాత్రులకు మనకు అన్ని ఉపయోగపడతాయి. ఆవాలు మనం వేగనిద్దాం. పప్పులు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కలుపుతుంటే మనకి పప్పులు అన్ని వైపులా వేగుతాయి, లేదు అంటే కనుక మాడిపోతాయండి. ఒక సైడే వేగి ఈక్వల్ గా వేగాలి అంటే మనం కలుపుతూ ఉండాలి. మంచి కమ్మటి వాసన వస్తున్నదండి. నెయ్యి కదా, ఏదన్నా దద్దోజనం కూడా నెయ్యితో చేసుకుంటేనే. ఒక చెంచా కొన్ని తగ్గించి వేసుకోండి. 2 చెంచాలు వద్దు అనుకుంటే ఒక చెంచా నెయ్యితోటి మనం, లేదు అది కూడా వద్దు అనుకుంటే హాఫ్ చేసుకుని మనం ఆ నూనె కొంచెం నెయ్యి కొంచెం కూడా చేసుకోవచ్చు అండి. ఇష్టం లేకపోతే నెయ్యి ఫ్లేవర్ మీకు. ఆవాలు సౌండ్లు స్టార్ట్ అయినాయండి మనకి. పప్పులు కూడా మనకి కలర్ మారింది. ఇంగు వేసేసేద్దామండి. ఇప్పుడు ఇంగు వేయటం వల్లే మనకి దద్దోజనం మంచి సువాసనగా వస్తుంది. ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసేద్దాము. ఇది కూడా కొంచెం మనం వేగనివ్వాలండి, మంచి వాసన వచ్చే వరకు. కరివేపాకు కూడా మనం వేసేసేద్దాం. ఇప్పుడు
ఈ రెండు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. మంట తగ్గించుకుని మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం అల్లం సువాసన వచ్చే వరకు వేయించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేది. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసేసేద్దాము. జీడిపప్పులు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేద్దామండి. ఈసారి ఎంతో కలర్ఫుల్గా మనకి తిరగమాత వేగిపోయింది. జీడిపప్పు చివరిలో ఎందుకు చెప్పానంటేనండి, ఫస్టే వేస్తే మాడిపోతాయి. అల్లం అది వేగనివ్వాలి కదా, ఫస్టే వేస్తే మాడిపోతాయి. అందువల్ల కొంచెం కలుపుతుంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుందండి. అన్ని ఈక్వల్గా మనకి వేగుతాయి. చివరిలో వేసుకుంటే జీడిపప్పు మాడిపోకుండా చక్కగా వేగుతుందండి. జీడిపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. సిమ్లో పెట్టి వేయిస్తున్నానండి, అందువల్లే కొంచెం టైం తీసుకుంటున్నది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో వండుకొని చల్లారి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ని కూడా యాడ్ చేసేసేద్దాము. ఇవన్నీ కలిపి మనం చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత పెరుగు వేసుకున్నాం. అన్నం వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేయకూడదండి, ఎందుకంటే పెరుగు విరిగిపోతుంది. మీకు మెత్తగా కావాలి అనుకుంటే మెత్తగా మీరు అన్నం వండుకోండి. అన్నం మిగిలిపోయిన రోజు కూడా మనం ఇట్లా దద్దోజనం చేసుకుని టిఫిన్స్ లాగా తినచ్చండి, రైస్లో కానీ. జర్నీలో చేసుకునే దద్దోజనం వేరే ఉందండి, అది కూడా మీకు నేను చేసి చూపిస్తాను. ఇది దేవుడికి నైవేద్యం పెట్టేదండి. రెండు నిమిషాలు దీన్ని చల్లారనిద్దాం. తిరగమాత చల్లారిపోయిందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకుందాం. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అంటే కొంతమంది ఎక్కువ తినచ్చు, కొంతమంది తక్కువ తినచ్చు. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కప్పు పెరుగు తీసుకున్నాం కదా, పెరుగు వేసేసి మనం కలియబెట్టుకుందాం. చూసారుగా చక్కగా దద్దోజనం రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. మనం పెరుగు కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ దద్దోజనం మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తున్నారా ఎంతో టేస్టీ దద్దోజనం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ఇంగువ మిరియాలు వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనం దద్దోజనం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.